మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేయటంపై రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఆనాడు వంగవీటి మోహనరంగాను చంపి కాపులను అణగదొక్కారని ఇప్పుడు కాపులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లలో ఉన్న మహిళలను భయభ్రాంతులకు గురిచేసి బూతులు తిడుతున్నారని విమర్శించారు. ఇది ఇలాగే కొనసాగితే కాపు ఉద్యమాలు తప్పవని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిపాలన మరి ఎలాగుందంటే ఓన్లీ కక్ష సాధింపు చర్యలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాపుల్నే టార్గెట్గా చేస్తూ పరిపాలన సాగిస్తున్నారు. ఆ రోజు రంగాన్ని కక్ష కట్టుకుని పని కట్టుకుని చంపించారు. అంబటి రాంబాబు గారిని ఇంటికి వెళ్ళి మరి కార్లు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళు బెదిరించి ఈ సభ్య సమాజంలో మహిళలకి ఈ భారతదేశంలో ఎంత గౌరవిస్తారో మనందరికీ తెలుసు. మరి మహిళలు కూడా లెక్క చేయకుండా వెళ్ళి వాళ్ళు కూడా భయభ్రాంతులు చేసి దాడిని తీవ్రంగా ఖండిస్తూ కాపులు పార్టీలకు అతీతంగా రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ కాపు ఉద్యమం స్టార్ట్ అవుతుందని చెప్తున్నా. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.